హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజైతే మనకి మళ్ళీ ఒక రెడ్ డే అయితే అయింది మార్కెట్‌లో. ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాను. ఆఫ్‌కోర్స్ లాస్ట్ 1 వీక్ నుంచి గూడా మనకి రోజు ఏదో కొద్దిగా కొన్ని క్రిప్టోస్ అయితే డౌన్ అవుతూనే వస్తున్నాయి. బట్ ఈరోజైతే అల్టిమేట్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీ క్రిప్టో గూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఈవెన్ మనం మంత్లీ చూసుకున్నా గూడా మోస్ట్ ఆఫ్ ద క్రిప్టోస్ డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. సో, మనము బిట్‌కాయిన్ ప్రైస్ చూసుకున్నా గూడా ఇప్పుడు 77,000 వరకైతే వచ్చింది. 77,400 కూడా అయింది కొన్ని ఎక్స్‌చేంజెస్‌లో. సో, ఈ ప్రైస్ మనకి లాస్ట్ ఎప్పుడుందంటే ఆల్మోస్ట్ నవంబరు నవంబర్ టైంలో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ నవంబర్‌లో. సో, ఆల్మోస్ట్ 3½ మంత్స్ వరకున్న ప్రైస్ బ్యాక్ అయితే ఎళ్ళిపోయాము. అలానే సేమ్ టైము మనము ఆల్ట్ కాయిన్స్ చూసుకుంటే మాత్రం చాలా మటుకి 90% వరకి గూడా డ్రాప్ అయింది. మనకు తెలుసు బిట్‌కాయిన్ కొంచెం డ్రాప్ అయితే ఆల్ట్ కాయిన్స్ ఇంకా చాలా ఎక్కువగా డ్రాప్ అయితాయని చూడండి. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ అయితే కొన్ని ఆహ్, 75 ఇంకా కొన్ని కొన్ని అయితే అబోవ్ 90% కూడా డ్రాప్ అయినాయి. జస్ట్ నేను ఓన్లీ ఇవి లాస్ట్ 3 మంత్స్‌లో. సో, వీటన్నిటికి మేజర్ రీజన్ అంటే ఈ రోజు పంప్‌కైతే మేజర్ రీజను స్టాక్ మార్కెట్ ఒకటి బాగా క్రాష్ అయింది. యూఎస్‌లో స్టాక్ మార్కెట్. సో, మీరొకసారి యూఎస్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే చూడండి మొత్తము రెడ్‌లోనే అయితే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎస్ఎన్‌పి 500 3% అయితే ఈరోజు డౌన్ అయింది. అంటే ఇంత డౌన్ కావడం అన్నది 2022 తర్వాత ఈరోజేనంట. సారీ ఇక్కడ కొందరు 3.5 అని రిపోర్ట్ చేస్తున్నారు. కొందరు 4% అని రిపోర్ట్ చేస్తున్నారు. సో, మేజర్‌గా మీరొక ఈ ట్రంప్ ఒక ఫ్ ఫాక్స్ న్యూస్‌తోని ఒక ఇంటర్వ్యూ అయితే చేశాడు ఈ రోజులో. ఈ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు మేబీ రిసెషన్ వస్తుందా అని అడిగినప్పుడు సరిగ్గా ఆన్సర్ గూడా చెప్పలేదను. సో, తను మేబీ రిసెషన్ రావచ్చు అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. సో, అది గూడా మనకి ఒక రీజన్ అయింది. సో, మళ్ళీ తనేం జెప్పాడంటే నేను ఇప్పుడు చైనా వీళ్ళందరూ 100 ఇయర్స్ ప్లానింగ్ జేస్తున్నారు ఫైనాన్షియల్‌గా. మనం యూఎస్‌లో క్వార్టర్ టు క్వార్టర్ జూస్తున్నాము. సో, ఇలాంటి డౌన్ ట్రెండ్ ఆహ్, అంటే తక్కువ కాలం వచ్చినా గూడా నేను లాంగ్ టర్మ్‌గా ప్లాన్ జేస్తున్నాను. సో, ఇలాంటి డౌన్ ట్రెండ్ నేను తక్కువ టైం వచ్చిన డౌన్ ట్రెండ్ నేను పెద్దగా పట్టించుకోను అన్నట్టు ఇండైరెక్ట్‌గా రిసెషన్ వస్తుందేమో అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. అది గూడా మనకి మార్కెట్ వెంటనే స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. అది కంపల్సరీగా మనకి క్రిప్టో మీద అయితే ఎఫెక్ట్ అయితే పడ్డది. అందుకే మనం క్రిప్టో ప్రతి టోకెన్ గూడా ఈరోజు క్రాష్ అయింది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈరోజొచ్చింది. మనం జూసాం గదా! లాస్ట్ వీక్ జెలెన్స్కీ క్రిప్టోకి కొంచెం ఇష్యూ అయింది వైట్ హౌస్‌లో. సో, ఈరోజు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారము జెలెన్స్కీ ఒక లెటర్ అయితే పంపించాడంట ట్రంప్‌కి అపాలజీ లెటర్ సారీ చెప్తున్నానని జెప్పేసి. సో, మేబీ దానివల్ల కొంచెం పీస్ డీల్ వర్కౌట్ అయ్యి ఈ టారిఫ్స్ యుక్రెయిన్‌తోని కొంచెం ఏమన్నా తగ్గితే మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మేజర్‌గా మనకైతే ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల మార్కెట్స్ అన్నీ క్రాష్ అవుతున్నాయి. ఆ టారిఫ్స్ వల్లనే ఈ రిసెషన్ ఫియర్స్ అయితే వచ్చింది మార్కెట్‌లోకి. అలానే ఓవరాల్‌గా మ్యాక్రో ట్రెండ్స్ అంటే ఈ యూఎస్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కరెంట్ అని చెప్పేసి ఒక నేరేటివ్ అయితే బయటకొచ్చింది. సో, దానివల్ల అయితే మనకి ఇలాంటి సిట్యుయేషన్ అయితే ఉంది. ఒకవేళ మనము క్రిప్టో సైకిల్స్‌లో జూసుకుంటే మాత్రం ఇప్పుడు హావింగ్ తర్వాత 1 ఇయర్ టు 1 ఇయర్ మనకి పీక్ బిట్‌కాయిన్ ప్రైస్ అయితే వస్తుంది. సో, ఆ లెక్కన జూసుకున్నా గూడా మనకి టైమ్ ఉంది. బట్ ఇంకొక నేరేటివ్ ఏంటి అంటే, ఒకవేళ ఇలానే ఇప్పుడు యూఎస్ స్టాక్ మార్కెట్ ఇంకా క్రాష్ అవుతుంటే మోస్ట్ లైక్లీ యూఎస్‌లో రేట్ కట్స్ ఉంటాయి. సో, రేట్ కట్స్ ఉన్నప్పుడు మార్కెట్‌లోకి కొత్త మనీ వస్తుంది. కొత్త లిక్విడిటీ వస్తుంది. అప్పుడైతే మనకి మార్కెట్ మళ్ళీ పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారము ఇంకా గూడా కొంచెం నెగెటివ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా గూడా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని జెప్తున్నారు. బిట్‌కాయిన్ 68-69 గూడా టచ్ అవుతుందని ఎక్కువ మంది అనలిస్ట్‌లయితే ప్రిడిక్ట్ జేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఏమవుతుందో. అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ట్విట్టర్ /ఎక్స్ మీదయితే సైబర్ అటాక్ జరిగింది. ఫ్యూ అవర్స్ ట్విట్టర్ యాక్చువల్‌గా పనిచేయలేదు. సో, ఈలాన్ మస్క్ గూడా అదే కన్ఫర్మ్ చేశాడు. ఆహ్, స్టిల్ మాసివ్ సైబర్ అటాక్ అగైన్స్ట్ ఎక్స్ అని జెప్పేసి.
సో, మీలో ఎవరన్నా ఇది ఎక్స్‌పీరియన్స్ చేషినా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. బట్ మళ్ళీ ఇంకా కొందరేం జెప్తున్నారంటే, ఇది మార్కెట్ గూడా ఇప్పుడు మ్యానిప్యులేషన్ అయితే ఎక్కువగా జేస్తున్నారు క్రిప్టోలోనైతే. అది గూడా అంటే వేల్స్ ఎక్కువ క్వాంటిటీలో బై జేసేవాళ్ళు ప్రైసెస్‌ని ఆహ్, డౌన్ జేసేసి మళ్ళీ సేమ్ క్రిప్టోస్‌ని చీపర్‌గా బై జేయాలనైతే కొన్ని ప్లాన్స్ కొందరు వేల్స్ అయితే జేస్తున్నారు. అది గూడా మనకి ఒక రీజన్. సో, బేసిక్‌గా మీరు అబ్జర్వ్ జేస్తే ఈ లాస్ట్ 1, 2 మంత్స్‌లో క్రిప్టోలో వచ్చినన్ని గుడ్ న్యూస్ అయితే ఎప్పుడు రాలేదు. బట్ ప్రైస్ మాత్రము అపోజిట్ డైరెక్షన్‌లో పోతుంది. సో, మనకి ఎవ్రీ డే క్రిప్టోకి చాలా గుడ్ న్యూస్ వస్తున్నాయి. అంటే రెగ్యులేషను బావుందని జెప్పేసి కొత్త కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేస్తున్నాడు. బట్ ప్రైస్ మాత్రం డౌన్ ఎవ్రీ డే డౌన్, డౌన్, డౌన్ అలానే డౌన్ అయిపోతుంది. మనకి 109 నుంచి 77 వరకైతే వచ్చినాము. మోర్ దెన్ 30% అయితే డౌన్ అయింది. సో, ఈ డౌన్ ట్రెండ్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసే సిట్యుయేషన్‌లోనైతే లేదు. బట్ మనకి వితిన్ ఫ్యూ మంత్స్‌లో కొంచెం చేంజ్ ఉండొచ్చు అని కొందరు అనలిస్ట్‌లయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అది మేజర్‌గా మనకి ఈ రేట్ కట్సు ఎప్పుడైతే రేట్ కట్స్ వస్తాయో యూఎస్ ఫెడ్ నుంచి అప్పుడు మార్కెటు చేంజ్ అయ్యే సిట్యుయేషన్ అయితే ఉంది. అలానే మనకి ఈ ఈ వీక్‌లో పీపీఈ డేటా, సిపిఐ డేటా గూడా మనకి యూఎస్‌లో వస్తుంది. దాన్ని బట్టి గూడా మనకి ఇంకా మార్కెట్ కొంచెం ఒకవేళ నెగెటివ్ వస్తే ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మళ్ళీ ఇంకొక నేరేటివ్ ఏంటంటే మార్కెట్ ఎక్కువగా డౌన్ అయితే మనకి తొందరగా రేట్ కట్స్ వస్తాయి. సో, మేబీ ఎక్కువ డౌన్ అవుతే లాంగ్ టర్మ్‌లో బెటరేమో అని జెప్పేసి కొందరు గూడా కొన్ని డిస్కషన్స్ గూడా ఉన్నాయి. సో, ఇది అంతా మనకి ఈ మొత్తానికి ట్రంప్ వస్తే మార్కెట్ పంప్ అవుతుందని మనం అందరం ఎక్స్‌పెక్ట్ జేసాము. బట్ అందరూ ఎక్స్‌పెక్ట్ జేసిన దానికి డిఫరెంట్‌గానైతే జరుగుతుంది. సో, మీరిక్కడ ట్విట్టర్‌లో జూసుకున్న ట్రంప్ డంప్ అని జెప్పేసి ట్రెండింగ్ గూడా అవుతుంది. ఎందుకు అంటే బేసిక్‌గా ట్రంప్ వచ్చినప్పటి నుంచి మార్కెట్ మొత్తం క్రాష్ అయితేనే ఉంది గాబట్టి. బట్ వన్ థింగ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్‌లో అంటే నియర్ ఫ్యూచర్‌లో క్రిప్టోకొచ్చిన నష్టం ఏం లేదు. అన్‌లెస్ మనం ఓన్లీ మీమ్ కాయిన్స్ బై చేస్తే వర్రీ కావాల్సింది. అలా మీమ్ కాయిన్స్ కాకుండా బిట్‌కాయిన్, ఇథీరియం, సోలానా, ఎక్స్ఆర్‌పి, కార్డానో ఇలాంటి గుడ్ లేయర్ 1 ప్రాజెక్ట్స్ బై చేసిన వాళ్ళైతే అంత వర్రీ కానవసరం లేదు. కంపల్సరీ మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ అది జస్ట్ ఎప్పుడు అన్నది మనము 100% ప్రెడిక్ట్ చేయలేము. జస్ట్ ఇంకా వెయిట్ చేయాలి ఆ టైం కోసమే. ఇవి ఈరోజు మనకి మేజర్ అప్డేట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.